శివోహం భక్తి ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. 2025 సంవత్సరం ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి విశిష్టత, పూజా విధానం గురించి పూర్తి వివరంగా తెలుసుకుందామండి. పవిత్రమైన మార్గశిర మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశినే ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అని అంటారండి. శ్రీమన్నారాయణునికి ప్రీతికరమైన ఈ రోజున వైకుంఠంలో 3 కోట్ల దేవతలు స్వామిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకుంటారని శాస్త్రవచనం. అందుకే దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చింది. ఈ రోజు ఎంతో శ్రేష్టమైనదండి. మకర సంక్రమణం వరకు ఈ మాసం ధనుర్మాసం, మార్గలి మాసంగా పిలువబడుతుండటంతో ఉషకాలంలోనే లేచి స్నాన సంధ్యాదులు పూర్తి చేసుకుని వైష్ణవాలయాలలో శ్రీ వైష్ణవ సాంప్రదాయ పరుల గృహాలలో పాశురాలను అనుసంధానం చేస్తారండి. గృహాలను, ఆలయాలను మామిడి తోరణాలు, పువ్వులతో అలంకరిస్తారు. విష్ణు సంబంధ స్తోత్రాలను, అర్చనలు, అభిషేకాలు నిర్వహించి పునీతులవుతారండి. ప్రతి సంవత్సరం 24 ఏకాదశులు వస్తాయండి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే పుష్యశుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని అంటారండి. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజాముననే భగవద్ దర్శనంకి వేచి ఉంటారండి. ఇవాళ మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనిని ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చిందండి. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రతను సంతరించుకున్నందువలన ముక్కోటి ఏకాదశి అంటారండి. ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం 2 పుట్టాయండి. ఈ రోజునే పరమేశ్వరుడు హాలాహలం మింగారు. సూర్యుడు ధనస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే మార్గం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుందండి. ఈ పండుగను ఎలా ఆచరించాలంటే ఇవాళ పూర్తిగా ఉపవసించాలండి. తులసి తీర్థం తప్ప ఏది తీసుకోకూడదు. ద్వాదశి రోజున అతిథి లేకుండా భుజించరాదు. ఇవాళ ఉపవసించిన వారు పాప విముక్తులవుతారని శాస్త్రవచనం. దైవానికి దగ్గరవ్వాలన్నదే ఉపవాసంలోని ఆశయమండి. పూజ, జపం, ధ్యానం లేదా ఉపాసన మొదలైన సాధనాల ద్వారా మనసును మాధవుడిపై లగ్నం చేయాలండి. ఏకాదశి వ్రతం నియమాలు: దశమి నాడు రాత్రి నిరాహారులై ఉండాలండి. ఏకాదశి రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. అసత్యం ఆడరాదు. స్త్రీ సాంగత్యం పనికిరాదు. చెడ్డ పనులు, దుష్ట ఆలోచనలు చేయరాదు. ఇవాళ రాత్రంతా జాగరణ చేయాలి. అన్నదానం చేయాలి. ఈ ముక్కోటి ఏకాదశి రోజున నిష్ఠతో పూజా నియమాలు ఆచరించే వారికి పుణ్యఫలముతో పాటు కార్యానుసిద్ధి చేకూరుతుందని శాస్త్రవచనమండి. వైకుంఠ ఏకాదశి రోజున నిష్ఠ నియమాలతో వ్రతము ఆచరించే వారికి మరో జన్మంటూ ఉండదని పురాణవచనమండి. ముక్కోటి ఏకాదశిన మరణించే వారికి వైకుంఠవాసం సిద్ధిస్తుందని, స్వర్గంలోని తలుపులు వారి కోసం తెరిచే ఉంటాయని శాస్త్రవచనమైంది. ముక్కోటి ఏకాదశి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి శుచిగా స్నానమాచరించాలండి. పూజా మందిరంను శుభ్రపరిచి గడపకు పసుపు, కుంకుమలు, తోరణాలు, ముగ్గులతో అలంకరించుకోవాలండి. తలస్నానము చేసి తెలుపు రంగు దుస్తులు ధరించాలండి. పూజా మందిరంలోని విష్ణుమూర్తి పటాలకు పసుపు, కుంకుమ, చందనం వంటి సుగంధ ద్రవ్యాలతో అలంకరించుకోవాలి. విష్ణుమూర్తి పటం లేదా విగ్రహం ముందు కలశంను ఉంచి కొబ్బరికాయ, మామిడి తోరణాలతో సిద్ధం చేసుకోవాలండి. పూజకు తామర పువ్వులు, తులసీ దళములు ఉపయోగించాలండి. వైకుంఠ ఏకాదశి రోజున జాజి పువ్వులతో అల్లిన మాలను విష్ణుమూర్తికి సమర్పించినట్లయితే సర్వ పాపాలు తొలగిపోతాయని పురాణవచనం. అందుచేత జాజిమాలను విష్ణుమూర్తి పటానికి వేసి పాయసం, తీపి పదార్థాలు, ఆకుపచ్చని పండ్లను నైవేద్యం సమర్పించి శ్రీహరిని స్తుతించడం శుభప్రదమని పండిత ఉవాచ. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలలోపు పూజను పూర్తి చేసుకోవాలండి. దీపారాధనకు ఎర్రటి ప్రమిదలను ఉపయోగించాలి. వెలిగించే ఒత్తులు తామర ఒత్తులుగా, వాటి సంఖ్య 5గా ఉండాలండి. కొబ్బరి నూనెను వాడాలి. ముక్కోటి ఏకాదశి నాడు చేసే విష్ణు పూజ, గీతాపారాయణం, గోవింద నామస్మరణం, పురాణ శ్రవణం మోక్షప్రాప్తి కలిగిస్తాయండి. ఇవన్నీ చేయకపోయినా ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం ద్వారా మనం అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయండి. ఇలా ఏకాదశి రోజు విష్ణు, వెంకటేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకోవాలండి. తెలుసుకున్నాం కదా అండి 2025 సంవత్సరంలో ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి విశిష్టత మరియు పూజా విధానం గురించి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. సెలవు మరి. స్వస్తి.